బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ జిల్లాలో పరువు హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూతురికి పురుగుల మందు తాగించి ఆ తర్వాత గొంతు నులిమి తల్లిదండ్రులే చంపేశారు. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారు. సైదాపూర్ మండలం శివరాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన పెళ్ళైన వ్యక్తిని ఇంటర్ చదువుతున్న ఆ యువతి ప్రేమించింది. తమ కూతుర్ని తల్లిదండ్రులు చాలాసార్లు మందలించారు. అయినా కూతురి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. నవంబర్ 14న ఆ తల్లిదండ్రులు హత్య చేశారు. ఆ తర్వాత కడుపు నొప్పితో ప్రాణాలు తీసుకుందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో షాకింగ్ నిజం బయటపడింది. తల్లిదండ్రులే చంపేశారని పోలీసులు నిర్ధారించారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. సైదాపూర్ మండలం శివరాంపల్లిలో జరిగింది ఘటన. తమ కూతురు ఒక పెళ్ళైన వ్యక్తితో అఫైర్ పెట్టుకుందని అవమానంగా భావించిన తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు మందలించారు, పద్ధతి మార్చుకోమన్నారు. కానీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఇక తల్లిదండ్రులు ఇది పెద్ద పరువు సమస్యగా భావించి ఈ దారుణాన్ని కొడిగట్టారు. అదే గ్రామానికి చెందిన పెళ్ళైన వ్యక్తిని ఇంటర్ చదువుతున్న యువతి ప్రేమించింది. కూతుర్ని మందలించినా ఎలాంటి మార్పు లేకపోవడంతో నవంబర్ 14న ఈ హత్య చేసి కడుపు నొప్పితో తానే బలవన్మరణానికి పాల్పడింది, ప్రాణాలు తీసుకుందంటూ తిరిగి పోలీస్ స్టేషన్లో ఏమీ తెలియనట్టు ఫిర్యాదు చేశారు ఈ తల్లిదండ్రులు. ఇదిగో మీరు చూస్తున్న ఆ వ్యక్తులే వాళ్ళు. దర్యాప్తులో తల్లిదండ్రులే చంపేశారని పోలీసులు షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ నిందితుల్ని అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని రిమాండ్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనేక సంచలన అంశాలు వెల్లడించారు. ఒకసారి పోలీసులు ఏమంటున్నారు చూద్దాం. సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రము వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈజ్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులిపి కూడా తల్లి తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున్న ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడుతూ చనిపోయింది పాయిజన్ తీసుకోనని కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసినాం. ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది గొంతు నులిమి చనిపోతే థైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి అతను ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఉప సర్పంచ్ దగ్గరకు పోయి అవును నేనే చంపినా, నేను నా భార్య కలిసి చంపినాం, ఎక్కడైతే మా పరువు పోతుందో మనం చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందో. ఈ పోలు అనేట ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలుండి 498 కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో. అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి ఆ అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది, కుటుంబం వరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నులిమి కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద
ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాం. పరువు సమస్యగా భావించిన తల్లిదండ్రులే కూతుర్ని మట్టుబెట్టారు. దర్యాప్తులో తల్లిదండ్రులే చంపేశారని పోలీసులు అసలు వాస్తవాన్ని నిర్ధారించారు. కడుపు నొప్పితో ప్రాణాలు తీసుకుందంటూ పిఎస్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అయితే అసలు విషయం విచారణలో బయటపడడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ ఘటనతో ఒకసారిగా కరీంనగర్ జిల్లాలో కలకలం రేగింది. నవంబర్ 14న జరిగింది ఈ పరువు హత్య. మా ప్రతినిధి శ్రీనివాస్ జైన్. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లాలో ఈ సైదాపూర్ మండలంలో జరిగిన పరువు హత్యకు సంబంధించి పోలీసులు ఎలాంటి వాస్తవాలు వెలికి తీశారు? అసలు ఏం జరిగింది? కరీంనగర్ జిల్లా లోపల ఈ విషయం నిజంగా సంచలనం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఇంటర్మీడియట్ చదివేటువంటి అమ్మాయి అదే గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడు ఆల్రెడీ పెళ్ళి 2 పిల్లలు ఉన్నటువంటి యువకుడితో ప్రేమాయణం నడుపుతుందని చెప్పి ఆ పద్ధతి మార్చుకోవాలని కూడా చాలా సార్లు హెచ్చరించినా గానీ ఆ పద్ధతి మార్చుకోవడంతో ఇది అవమానంగా భావించి తన గ్రామం లోపల తన పరువు పోతుందని చెప్పి భావించినటువంటి ఓ తండ్రి అమ్మాయికి పురుగుల మందు ఇచ్చి చంపినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ యువకుడిని ప్రేమించి తమ పరువు తీస్తుందని గ్రామం లోపల ఆ పరువు వెళ్తుందని చెప్పి అయితే ఆ పురుగుల మందు తాగించి గొంతు నురిమి హత్య చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పి చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా గత నెల జరిగినటువంటి సంగతి. గత నెల 14న రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందిందని చెప్పి పోలీసులకు కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మొదట ఆ అమ్మాయి కడుపు నొప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి అందరూ కూడా గ్రామం లోపల అందరూ భావించారు. తర్వాత ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చేసరికి లేదయ్యేటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు కూడా మొదట ఈ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మీద అనుమానం ఉందని చెప్పి భావించి పోలీసులు ఆ గ్రామం లోపల లోతుగా విచారించినటువంటి పరిస్థితి. అయితే పోలీసుల విచారణ లోపల మాత్రం గ్రామం లోపల అసలు విషయాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సైదాపూర్ మండలము శివరంపల్లి గ్రామానికి చెందినటువంటి రాజు లావణ్యకు ఈ 2వ కూతురు ఆ మండలం లోపల ఉన్నటువంటి ఆదర్శ పాఠశాల లోపల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. అదే గ్రామం లోపల ఒక పెళ్ళైనటువంటి యువకుడు, అతనికి 2 పిల్లలు కూడా ఉండడం జరిగింది. అతనితో ఆ ప్రేమానే లోపల ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఇదంతా కూడా తల్లిదండ్రులు తెలవడంతో మొదట అమ్మాయిని హెచ్చరించడం కూడా జరిగింది. పద్ధతి మార్చుకోవాలి, ఆల్రెడీ పెళ్ళైన అతనితో ప్రేమాయణం ఏంటిది, పెళ్ళయింది, అతనికి 2 పిల్లలు ఉన్నారని చెప్పి పాపకు ఇటు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ అమ్మాయి పద్ధతి మార్చుకోకపోవడంతో ఆ అబ్బాయి కూడా వీరిద్దరి ప్రేమ ఉండడంతో గ్రామం లోపల పెళ్ళైనటువంటి యువకుడు, ఆల్రెడీ పెళ్ళైనటువంటి 2 పిల్లలు ఉన్నటువంటి యువకుడితో తమ కూతురు పోతే పరువు పోతుందని చెప్పి భావించినటువంటి తల్లిదండ్రులు ఎలాగైనా కానీ ఆ కూతురును మట్టు పెట్టాలని చెప్పి భావించడం జరిగింది. అయితే 14న రాత్రి సమయం లోపల ఆ అమ్మాయికి పురుగుల మందు తాగించి తర్వాత ఉరి వేసినటువంటి పరిస్థితి. అయితే తెల్లారేసరికి తమ కూతురుకు ఇటు అనారోగ్య కారణంతో కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పి చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు మొదటికి రంగంలోకి దిగి ఆ గ్రామం లోపల ఎంక్వైరీ చేసేటువంటి సందర్భం లోపల అసలు విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఆ అమ్మాయి అదే గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడితో ఇటు ప్రేమల పడడంతో చాలా సార్లు కూడా మందలించడం జరిగింది. తల్లిదండ్రులైనా తమ కూతురు మార్పు రాకపోవడంతో బలవంతంగా పురుగుల మందు తాగించి ఆత్మహత్య చేసినట్టయితే తెలుస్తుంది. అయితే గ్రామం లోపల మెయిన్ గా తమ పరువు పోతుందని చెప్పి కూతుర్ని కండదరిచినట్టుగా అయితే తెలుస్తున్నది. మొత్తానికైతే ఇదే విషయం లోపల పోలీసులు కూడా ఇటు చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చారు. ఆ గ్రామం లోపల ఆ యువకుడితో తిరగడం వల్ల గ్రామం లోపల పరువు పోతుంది అనేటువంటి కోణం లోపలనే ఆత్మహత్య చేశాడు. తర్వాత దీన్ని ఆ ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే పురుగుల మందు తాగి హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేశారు అని చెప్పి ఎటకేలకైతే పోలీసుల విచారణ లోపల అసలు విషయాలు బయటకు రావడం జరిగింది. 2 తల్లిదండ్రులు కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిని కటకటాలకు కాల్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కరీంనగర్ జిల్లాలో జరిగింది ఈ పరువు హత్య. కూతురు తమ పరువు తీసిందని భావించిన తల్లిదండ్రులు ఏకంగా ఆమెను గొంతు నులిమి చంపేశారు. ఇక ఒక పెళ్ళైన వ్యక్తితో ఇంటర్మీడియట్ చదువుతుంది ఈ చనిపోయిన అమ్మాయి.
అయితే పెళ్ళైన వ్యక్తి, అదే గ్రామానికి చెందిన పెళ్ళైన వ్యక్తితో మరొక యువకుడు, ఆల్రెడీ అతని పెళ్ళై పిల్లలు కూడా ఉన్న ఆ యువకుడితో అఫైర్ పెట్టుకుంది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. చాలాసార్లు మందలించారు, పద్ధతి మార్చుకోమన్నారు. అయినా ఆ అమ్మాయి పద్ధతిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో తల్లిదండ్రులే హంతకులుగా మారారు. చాలా కిరాతకంగా వ్యవహరించారు. అమ్మాయికి పురుగుల మందు కలిపి తాగించి తర్వాత గొంతు డొలిమి చంపారు. ఇదిగో వీళ్ళే ఆ తల్లిదండ్రులు. చాలా దారుణంగా వ్యవహరించినట్టుగా అర్థమవుతుంది. పరువు కోసం కన్న కూతుర్ని మరీ ఇంత కిరాతకంగా పురుగుల మందు తాగించి చంపడం అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేని పరిస్థితి. ఇవాళ రేపు అసలు ఏం జరుగుతోంది? పూర్తిగా హత్యలు చేయడం, సొంత పిల్లల్ని తల్లిదండ్రులు చంపడం, లేదా ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని పిల్లలు చంపడం, ఇదంతా ఎటు పోతుందో సమాజం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ అంత పరువు సమస్య అయితే కనుక అమ్మాయికి గట్టిగా చెప్పి మందలించాల్సింది, లేదా 1కి 4 సార్లు కౌన్సిలింగ్ ఇప్పించాల్సింది, లేదా ఇతరులతో చెప్పించాల్సింది గట్టిగా. ఇంకా పద్ధతి మారకపోతే తన లైఫ్ తన ఇష్టం అంటూ కొద్ది రోజుల పాటు చూసి తనను తన కాళ్ళ మీద నిలబడేలా చేసి వదిలేయాల్సింది. కానీ ఇంత కిరాతంగా వివరిస్తారా? ఇంత దారుణమా? అసలు అమ్మాయిని పురుగుల మందు తాగించి ఎలా, సొంత కన్న పేగు ఎలా చేసింది ఈ పని? చాలా ఇలాంటి ఘటనలు వింటుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? సరే, పరువు సమస్య అయి ఉండొచ్చు కాక, కానీ మరి ఇంత కిరాతకంగా ఇంత దారుణంగా వివరిస్తారా? ఒక్కసారి కామెంట్ చేయండి. ఎందుకంటే సొంత కూతుర్ని ఇలా పురుగుల మందు తాగించి స్వయంగా ఆ మందు తాగుతుంటే తమ కన్న కూతురు పేగు తెంచుకొని పుట్టిన కూతురు ఇక చనిపోబోతుంది అనే విషయం వాళ్ళ మైండ్లలో ఉంది. అంటే వాళ్ళే స్వయంగా ఆ అమ్మాయికి ఆ విషయం ఇచ్చి తాగుతుంటే, ఆ పురుగుల మందు ఇచ్చి తాగుతుంటే చనిపోబోతుంది అనే రాక్షసానందాన్ని పొందుతూ ఇంకా చచ్చిందో లేదో అని చెప్పేసి గొంతు నిలిమి చంపడం, ఇది మరీ కిరాతకం. పోలీసులకు డౌట్ వచ్చి అసలు విషయం నవంబర్ 14న జరిగింది ఘటన. ఎంక్వైరీ చేసినప్పుడు, ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఈ దుర్మార్గం బయటపడింది. ఒకవేళ ఇతర వ్యక్తితో, ప్రేమించిన వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందనుకోండి, పెళ్ళైన వ్యక్తితోనే, కానీ 1కి 4 సార్లు మందలించాల్సింది, లేదా ఇంకా ఇతర బంధువుల ఇంటికైనా పంపాల్సింది, లేదా ఈ దూరంగా ఇంకెక్కడైనా వేరే చోట చదువు కోసమో ఇంకేదైనా కొద్ది రోజుల పాటు కాస్త ఓపిక పడితే అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చి ఉండేదేమో. బహుశా కొంత మెచ్యూరిటీ లేక టీనేజ్ వయసులో ఇలాంటి తప్పుడు పనులు, పిచ్చి పనులు చేస్తుంటారు. తల్లిదండ్రులు చెప్పినా వినకపోతుండొచ్చు, కానీ మందలించాలి, కొంచెం ఓపిక పట్టాలి. అయితే గ్రామంలో పరువు పోతుంది, ఇదేదో పెద్ద పరువు సమస్య, అది వాళ్ళకి పెద్ద పరువు సమస్యగా మారింది గ్రామంలో. దాంతో వీళ్ళంతా కూడా తల్లిదండ్రులే కాల ఎములుగా మారిపోయారు. తల్లి తండ్రి ఇద్దరు కలిసి విషం ఇచ్చి తాగుతుంటే చూసి చచ్చిందా లేదా, చనిపోయిందా లేదా అని చెప్పి మళ్ళీ గొంతు పిసికి, ఇది మరీ దారుణంగా ఉంది. ఇలాంటి వార్తల గురించి చెప్పాలంటే కూడా బాధగా అనిపిస్తుంది. కేవలం మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే ఈ నేర వార్తల ప్రధాన ఉద్దేశం. కరీంనగర్ జిల్లా సైదాపూర్లో జరిగింది ఘటన. మీరేమనుకుంటున్నారు? తల్లిదండ్రులు చేసిన పని గురించి, ఇంత కిరాతకంగా వ్యవహరించిన తీరు గురించి మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ చేయండి. సొసైటీలో జరుగుతున్న ఈ నేరాలకు సంబంధించిన అంశాలు మీకు చెప్పే ముందు మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. పోలీసుల విషయంలో అసలు విషయం బయటపడంతో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కటకటాల పాలయ్యారు. పేరు రాయండి. ప్రెస్ నోట్